అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా, నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మంగళవారం అండి. భూదేవతలకి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. కొంచెం లేటుగా లేచామండి. 7:30 అలా అయింది. ఊడ్చి ముగ్గు వేసుకున్నాను అనమాట. పూలు కూడా పూసాయి చూసారా. క్రితం రోజు నుంచే మనం టైం టేబుల్ వేసుకుంటాం కదండి. ఉదయాన్నే లేవాలి, ఏ పనులు చేసుకోవాలి, ఏ కూరలు వండుకోవాలి, ఏ టిఫిన్ చేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకుంటాం కదా. అలాగే మనము త్వరగా చేసుకునే పనులు, నిదానంగా చేసుకునే పనులు ఏ విధంగా చేసుకోవాలనని నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. మనము ముందుగానే ఆలోచించి పెట్టేసుకుంటాం కదా. అలాగే నేను అంతేనండి. స్నానాది కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని ఇక దీపారాధన చేసుకున్నానండి. నిత్యం మనం ప్రతిరోజు చేసుకునే పనులైనా సరేనండి, ఆ పనుల్లోనే మన సంతోషం వెతుక్కొని చక్కగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రోజంతా ఆనందంగా గడపాలి, మంచిగా చేసుకోవాలి పనులన్నీ కూడా చక్కగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రోజంతా చక్కగా వెళ్ళిపోవాలి, గడిచిపోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా. పూలు కూడా చక్కగా ఎలా పూసాయో చూడండి. వర్షం పడిందండి. మొన్న రాత్రి వర్షం పడింది బాగా. రాత్రంతా కూడా కాలం చల్లబడినట్లేనండి. ఇక మనీ ప్లాంట్ మొక్కలు, అలాగే టేబుల్ ప్లాంట్ మొక్కలు, మన ఇంటి వెనక దానిమ్మ చెట్టు, అలాగే జామ చెట్టు కూడా హాయిగా పరవళ్ళు త్రొక్కాయండి. ఎలాగైనా సహజమైన వర్షం పడితేనే కదండి సంతోషిస్తాయి సకల జీవరాశులన్నీ. పాలు ప్రసాదంగా పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి భగవంతుడికి. ఇక మా వారు నేను కలిసి చేపల బజార్లలో అమ్ముతారండి. చేపల మార్కెట్ కాకుండా, పట్నం బజార్ కాకుండా ఇక్కడ ఇటు సైడు రింగ్ రోడ్డు సైడ్ ఉంటుందన్నమాట. అక్కడ అమ్ముతున్నారు. ఇక మా వారు నేను చేపలు కాకుండా రొయ్యలు తీసుకొచ్చామండి ఈసారి. చౌకేం కాదండి, అంతగా పెద్ద మార్కెట్ చేపల మార్కెట్ అంత చౌకేం కాదు. ఇక్కడ మాత్రం కొంచెం రేటు ఎక్కువగానే ఉన్నాయి. రొయ్యలు అవి ఒలిచేసి వాళ్ళే ఇచ్చేశారు. రొయ్యలు తీసుకొని వచ్చామండి మా వారు నేను. రొయ్యల పులుసు తయారు చేసుకుందాము ఇక మనము చక్కగా. రొయ్యల పులుసు, రొయ్యల ఇగురు, ఇవి టైగర్ రొయ్యలే తీసుకొచ్చామండి. టైగర్ ఫ్రాన్సే తీసుకొచ్చాము. మొత్తం కూడా నిల్వ చేసి ఉంచారండి. ఆదివారం, మంగళవారం ఇలా ఎక్కువగా విరివిగా ఉంటారు. విడి రోజుల్లో కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటారులేండి. ఆదివారం ఎక్కువగా ఉంటారు, మంగళవారం ఎక్కువగా ఉంటారు. పట్నం బజార్ కాకుండా దగ్గర అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చామండి. రామయ్య తండ్రి కూడా వచ్చేసిందండి, అందుకోసమని తీసుకొచ్చాము. 80 బయట వచ్చేసి అరకేజీ ఉన్నాయి. 300 స్కాన్ చేయడానికి నా ఫోన్ నెంబర్గా 79899. హాయ్ అండి. రొయ్యలు తీసుకొచ్చామండి. రొయ్యల్లో ముందు వచ్చేసేసి ఇదిగోండి ఇలా తీసుకోవాలి. చేదు ఉంటుంది. ఇలా పైకంటే ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా ఆ చేదు అనేది తీసుకోవాలండి. ఇదిగోండి ఇట్లాగా అడుగున కూడా వస్తుంది. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇట్లా రెండు సైడ్లు ఇలా తీసుకోవాలి నీట్గా. ప్రతిదానికి తీయాల్సిందే. చేదు ప్రతిదానికి ఉంటుందా? నేను గట్టి తింటే అనుకున్నా నేను. ఇదిగో చూసారా, వేస్ట్ అనమాట. ఇదిగోండి వేస్ట్ చేదు. ఇదిగోండి మళ్ళీ అడుగును కూడా ఇలా చిన్నగా తీసేసుకొని ఇలా ఇదిగోండి చూసారా.
ఇలా తీసేసుకోవాలి. అలా నీట్గా చేసుకోవాలండి. మనం ఏమోలని అశ్రద్ధ చేయకుండా చక్కగా ఇలా చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా చూసారా. రొయ్యలు కొంచెం మంచిగా ఇది ఇలానే చేసుకున్నారనుకోండి కూరలో డిఫరెంట్ వస్తుంది, కూరలో చేదు అనేది వస్తుందండి. ఇక నీట్గా ఉండదన్నమాట, కూర రుచిగా ఉండదు. కొంచెం ఓర్పు తెచ్చుకొని కొంచెం ఇది చేసుకున్నాం అనుకోండి, తయారు చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా ఇలా నీట్గా శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా సీజర్ తీసుకొని ఇలా ఉంచుకొని ఇలా చూసారా ఇలా సన్నగా దారం లాగా ఉంటుందండి. నల్లగా ఒక్కోసారి నల్లగా ఉంటుంది, ఒక్కో చోట ఏమో ఎర్రగా ఉంటుంది. అడుగు భాగం మళ్ళీ నల్ల దారం లాంటిది తీసేసుకోవాలి. ఇదిగో చూసారా, ఈ వేస్ట్ అంతా తీసేసుకోవాలి నీట్గా. తీసుకొని శుభ్రంగా కడుక్కుంటే రొయ్యల్లో ఇసుక కూడా ఉంటుందండి, ఇసుక కూడా నీట్గా చక్కగా చేసుకోవాలి. కూర తయారు చేసేటప్పుడు నేను చూపిస్తానండి, సరేనా. ఇదిగోండి రొయ్యలు శుభ్రంగా చేశాను నీట్గా, చక్కగా ఇలా శంఖల్లాగా నీట్గా ఉండాలి. చూసారా, ఇదిగోండి ఎంత వేస్ట్ చూసారా, వాటర్ చూసారా ఎట్టున్నాయో. చెరువు రేయి కదండి, అందుకని శుభ్రం కడుక్కోవాలి. ఆ పేగులు కూడా తీసుకొని మనం కనపడదు అనుకోండి, శుభ్రం ఏరుకోకపోతే చేదు వచ్చిందంట. ఇదిగోండి చక్కగా ఉంది, ఇలా చేసుకుంటే సరిపోద్ది. 2 సార్లు కడుక్కుంటే తెల్లగా అవుతాయి. ఇంకా బాగా కడగాలి. సరే ఇదండి, ఇంకా కూర తయారు చేసుకున్నాము. గ్యాస్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి చక్కగా కడిగి పెట్టేసుకున్నానండి. బాగా పసుపు ఉప్పు వేసేసి దాదాపు 10 సార్లు వరకు కడిగి ఉంటానండి. అదంతా వేస్ట్ అంతా పోయింది నీట్గా చక్కగా. ఇదిగోండి చింతపులుసు కొంచెం నానబెట్టేసుకున్నాను. రొయ్యల కూర తయారు చేసుకుంటున్నాము, ఫ్రై కాకుండా రొయ్యల కూర అండి. ఇదిగోండి కొంచెం పచ్చిమిరకాయలు తరిగి పెట్టేసుకున్నాను, అలాగే ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి టమాటా, ఇదిగోండి ఉల్లిపాయ కూడా కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అండి, కొత్తిమీర, గరం మసాలానండి. ఇదిగోండి ఉప్పు, ధనియా, ఇది కొంచెం లవంగా, 2 యాలకులు, ఇవేమో లవంగాలండి, కరివేపాకు, వేరుశనగ నూనె అండి. మనం వచ్చేసి పాత్రలో తయారు చేసుకుందాం, ఓకేనా. మట్టి పాత్రలో రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి మట్టి పాత్ర పెట్టాను, గ్యాస్ వెలిగించుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ నూనె కమ్మగా రుచిగా ఉంటుంది, వేరుశనగ నూనె వేసుకోండి. ఇదిగోండి దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు కూడా ఒలిసి పెట్టుకున్నాను, కరివేపాకు అండి వేసుకోండి. ఇవ్వండి 2 చీలికలు వేసుకుందాము. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసా కదా, అది కూడా కొంచెం వేసేసుకోండి. కొంచెం మగ్గనిచ్చుకోండి. ఇదిగోండి కొంచెం మగ్గనిచ్చుకోండి. నూనె అనేది సపరేట్ అయ్యేదాకా కొంచెం మగ్గనిచ్చుకోండి, ఓకేనా. ఇదిగోండి చక్కగా నూనె అనేది సపరేట్ అయింది. ఇక మనం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి కొంచెం. ఇదిగోండి కొంచెం ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా చక్కగా మగ్గనించండి. ఇదిగోండి చక్కగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాము. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది అయితే కమ్మగా రుచిగా ఉంటుందండి కూరల్లోకి. ఇదిగోండి టమాటా వేసుకున్నాము.
ఇది చక్కగా మగ్గనిచ్చుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము ఇదిగోండి ఉప్పు వేసుకున్నాము సరిపోను. తర్వాత పసుపు వేసుకున్నామండి. కారం వేసుకుందామండి, గుంటూరు కారం. చాలండి. చక్కగా చూసారా, ఇలా గుత్తగా కమ్మగా గ్రేవీగా చక్కగా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం వచ్చేసేసి ఇవ్వండి. ఇప్పుడు మనము చక్కగా ఈ రొయ్యలు వేసుకుందాం. చక్కగా ఇలా కలుపుకుందాం. ఓకేనా, ఇలా కలుపుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని చక్కగా మగ్గనిచ్చుకుందాం. ఓకేనా, ఒక 5 నిమిషాలు మగ్గితే రొయ్యలకి ఆ మసాలా అంతా పడుతుంది, కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి చూసారా చక్కగా ఉడుకుతున్నాయి రొయ్యలు అనేది నీట్గా. అలా ఉడికేటప్పుడు ఇక మనం కొంచెం ఇక చింతపులుసు పోసుకుందాం. ఇదిగోండి కూర అనేది చిక్కగా ఉంటేనే రుచిగా బాగుంటుందండి. మరి జారుగా చేసుకోకుండా కొంచెం కూర అనేది గుజ్జుగా చిక్కదనంగా ఉంటే బాగుంటుంది. చాలండి. ఇదిగోండి పులుసు మాత్రం చాలు. చక్కగా మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ని చక్కగా ఉడికించుకున్నాము. గరం మసాలాను తర్వాత ఇది కొత్తిమీర చివరికి వేసుకుందాం. ఓకేనా, నీట్గా ఉడుకుతుంది, పావుగంట ఉడుకుతుంది. ఇదిగోండి కూర చూసారా చక్కగా ఈ విధంగా పులుసు అనేది ఉంటే కమ్మగా ఉంటుంది. ఉండే కొద్దీ రబ్బర్ లాగా అయిపోతుందండి. టైగర్ రొయ్యలు అంటారు వీటిని, మరీ చిన్నవిగా ఉంటాయి అన్నమాట. వీటిని టైగర్ రొయ్యలు అంటారు అన్నమాట. కొంచెం ఇదిగోండి ఇప్పుడు మనం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇదిగోండి కొత్తిమీర కొంచెం. ఓకే, చూసారా గ్యాస్ కట్టేసేసుకున్నాం. ఉడుకుతూ ఉంటుంది కదా, కొంచెం ఉడుకు అనేది మట్టి పాత్ర కదా, ఉడుకు అనేది ఉంటుంది కదా. ఇదిగోండి ఇంత రొయ్యలు కూడా కర్రీ చేసేసరికి చూసారా చిన్న చిన్న గవ్వల్లాగా అయిపోయాయి. చూసారా ఎంత రొయ్యలు, టైగర్ రొయ్యలు కర్రీ చేసేసరికి చిన్న చిన్నవి అయిపోయాయి, చిన్న చిన్న గవ్వల్లాగా. ఇంకా ఉడుకుతూనే ఉంది, మట్టి పాత్ర కదా, కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుంది రొయ్యల పులుసు కూడా. ఓకే, తినేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మాకు ఈరోజు సండే కాబట్టి పలావు విత్ ప్రాన్స్, రొయ్యలు, ఈ కాంబినేషను కలుపుకుంటే నోట నీళ్ళు వస్తున్నాయి. కలుపుతుంటేనండి నోట నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు తిన్నావా ఎప్పుడు తిన్నా. ఇదండి తొలి ముద్ద తింటున్నాను. రొయ్యలు బ్రహ్మాండం. టైగర్ రొయ్యలు కదండి, బాగా రుచిగా అద్భుతంగా. ఇదిగోండి రొయ్యలు ఉంటాయి తెచ్చుకొచ్చినాయేమో పెద్ద పెద్దవి. సరే ఉడికేటప్పటికి ముక్కులో కూడా నెట్టుకోవచ్చు. అంతా ఉడికి ఉడికి అయిపోయినాయండి. నోట్లో పెట్టుకుంటే కొబ్బరి లౌజు
పాకాలు గుర్తుపోతున్నాయి. కళ్ళు మూసుకొని తింటే బ్రహ్మాండం అండి. కూర కూడా మసాలా అన్నీ సరిపోయి చక్కగా సంపాల్లో ఉన్నాయండి. ఉప్పు కారం మసాలా హై కాకుండా సరిపోయింది. మోయిన చక్కగా ఉన్నాయండి. కొంచెం చింతపులుసు అట్లా పోసుకుంటే కమ్మగా రుచిగా బాగుందండి. మీరు చక్కగా ఇలా చేసుకొని శుభ్రంగా ఫ్యామిలీ కూర్చొని వెళ్ళచ్చు. శుభ్రంగా బాగుందండి. తినే కొందే తినాలనిపిస్తుందండి. సూపర్. ఎందుకంటే ముద్ద తీసుకుందాం. ముద్దలో ప్రాన్ బాగుందండి. బ్రహ్మాండం టేస్ట్ అద్భుత. ఈ భాగ్యం కన్నా ఇంకేం భాగ్యం కావాలి. కానీ జీర్ణం చేసుకోవాలి కదా. రొయ్యల పులుసు కూర గుమగుమలాడిపోతుంది. పెద్దల దగ్గర పెట్టుకున్నానండి. కొంచెం పరాగలు చేశాను. అద్భుతం, సూపర్. చూడండి రొయ్య చూసారా. చక్కగా మంచిగా పులుపు అనేది, ఉప్పు కారం అనేది, మసాలా అనేది బ్రహ్మాండంగా పెట్టింది. అద్భుతం. కొంచెం పడవ ఇలా కలుపుకొని పులుసు అనేది తింటుంటే ముద్ద తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్, అద్భుతం. అవి కూడా బాగా ఉడికిందండి. ఇలా ముద్దకి లేక విడిగా పకోడీ బాగా ఇలా కింద కూర్చొని తింటే అప్పుడప్పుడు ఇలా కింద కూర్చొని తింటానండి. ఆరోగ్యానికి చాలా మంచిది. టిఫిన్ అంటే టకాలను అక్కడ కుర్చీలో కూర్చొని తింటాము. ఇలా కింద కూర్చొని భోజనం చేస్తామండి. అలవాటు మాకు. అద్భుతంగా ఇవి చెప్పడానికి మాటలు రావటం. తినాలి అంత రుచిగా ముద్ద మీద ముద్ద తినాలి. బాగుందండి, సూపర్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని కమ్మగా రుచిగా తినండి. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు. చెప్పాను కదా, రూపాయి సంపాదించుకుంటే పావులు వెనకేసుకొని 30 వంతు ఖర్చు పెట్టుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్యాలు మా జనరేషన్ అయితే పావుల తిని 30 దాచుకున్నాం. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు కాబట్టి చక్కగా మన ఇంట్లో తెచ్చి వండుకుంటే నలుగురు ఇంటి పాలు సంతోషంగా హాయిగా తినేస్తాం కదా. అలా మట్టి పాత్రలు ఇంకా రుచిగా అద్భుతం. రుచి ఇంకా పెరిగిందండి మట్టి పాత్రలు తయారు చేసుకుంటే. అందుకే మన పూర్వీకులు అంత పుష్టిగా బలంగా ఉంటారు. చకచకా పనులు చేసుకునేవాళ్ళు. సూపర్. ఓకేనా. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. 1000 ఓటములనైనా ఓర్చుకుని పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీల సంపత్తిని సమకూర్చుకోగలం. 1000 ఓటములనైనా ఓర్చుకొని అండి. పెద్ద పెద్ద మహామహులు, గొప్పవాళ్ళు చరిత్రలో మనం ఎంతోమందిని మహామహులను చూసాం. వాళ్ళందరూ కూడా ఎన్నో ఓటములను ఓర్చుకుని నెగ్గిన వాళ్ళేనండి.
గొప్పవాళ్ళు అయిన వాళ్ళే. అలాగే 1000 ఓటములైనా ఓర్చుకొని పట్టుదల వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను శీల సంపత్తిని సమకూర్చగలం. పట్టు వదలకుండా ఇక ఓడిపోతూ ఉంటున్నాం, మనం గెలవలేకపోతున్నాము అనే నిరుత్సాహపడకుండా, సోమరితనం లేకుండా, పట్టు వదలకుండా అలాగే సంకల్పంతో దృఢంగా మరి అలా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, మంచి యొక్క గుణాలు, సద్గుణాలంటే మంచి లక్షణాలండి, మంచి నడవడిక, మంచి ప్రవర్తనే సద్గుణాలంటే. శీల సంపత్తిని, మన యొక్క గుణం, మంచి గుణం అనేది సమకూర్చుకోగలం. అదే వచ్చేస్తుంది. ఇక 1000 ఓటములైనా ఓర్చుకొని పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీల సంపత్తిని సమకూర్చుకోగలం. చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు కదా, స్పష్టంగా తెలియజేశారు కదా వివేకానందుల వారు. ఓడిపోయామని చెప్పేసి ఓటమి వెనుక గెలుపు అనేది సాధ్యమండి. తప్పకుండా గెలుస్తాం. ఓటమికి నాంది గెలుపు. కాబట్టి ఓడిపోతున్నాము అని చెప్పేసి బాధపడని అవసరం లేదండి. ఓటమి వెనకాల గెలుపు తప్పకుండా మనం గెలిచి తీరుతాం అన్నమాట. పట్టు వదలకూడదన్నమాట. అది అలాగే పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనం ప్రయత్నించాలన్నమాట. అప్పుడే సద్గుణాలను, శీల సంపత్తిని సమకూర్చుకోగలం. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. ఒంటి నొప్పులండి. ఒక్కొక్కసారి ఒళ్ళు ఒకటే నొప్పులతోటి బాధపడుతూ ఉంటాం అన్నమాట. ఒళ్ళంతా కూడా నొప్పులతోటి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతోటి బాగా బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు వావిలి ఆకులతో స్నానం చేసి, నీటిలో మరిగించి స్నానం చేస్తే ఆ ఒళ్ళు నొప్పులు అనేవి పోయి హాయిగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.